గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయటం మన హిందువుల ఆచారం. ప్రతిరోజు తెరిచి ఉంచే ఆలయాలను గ్రహణం రోజు మాత్రం మూసివేస్తూ ఉంటారు. సూర్యుడు లేదా చంద్రుడి పట్టిన గ్రహణం వీడిన తర్వాతే మళ్ళీ ఆలయాలను తెరిచి శుద్ధి చేసి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. దేవాలయంలోని గర్భాలయం అత్యంత సున్నితమైన ప్రదేశం. గర్భంలోని శిశువును ఎంత పరిరక్షిస్తామో గర్భాలయాన్ని సైతం అంతే సున్నితంగా పరిరక్షించాల్సి ఉంటుంది. గర్భాలయం భక్తులకు శక్తిని ప్రసాదించే ప్రాంతం. గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడి కిరణాలు గర్భాలయ సముదాయంలో ప్రవేశిస్తే అందులోని సున్నితమైన యంత్రాలపై ఈ ప్రభావం పడి వాటి శక్తి తగ్గిపోతుందట. ఈ కారణంగానే ఆలయాలను గ్రహణం పట్టడానికి ముందు కంటే మూసివేస్తారు. అయితే ఇందుకు ఒక్క శ్రీకాళహస్తి ఆలయానికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇలా గ్రహణ సమయంలో ఈ ఆలయం తెరిచి ఉంచడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో నవగ్రహ కవచం ఉంటుంది. గ్రహణ సమయంలో నవగ్రహాలకు అభిషేకం చేస్తే దోషాలు పోతాయని ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. అలా చేయటం ద్వారా ఇక్కడ దేవుడి శక్తి కూడా పెరుగుతుందన్నది పండితుల మాట. అందుకే ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే గ్రహణ సమయంలో ఆలయాన్ని తెరిచి ఉంచి ప్రత్యేకమైన పూజలు చేయటం మానవాయితీగా వస్తుంది. ఈ సమయంలో భక్తులు సైతం అధిక సంఖ్యలో వచ్చి స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.